ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రిలారా, ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించున్నాను. పరిశుద్ధ లేఖన భాగమును చదివినట్లయితే, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే, ఈ రాత్రి మీ ఉద్దేశములను దేవుడు సఫలపరచాలని ఆయన మీ పట్ల వాంఛ కలిగి ఉన్నాడు. అవును ప్రియులారా, ఈ రాత్రి మీరు ఏది చేసినా దానిని ప్రభువునకు అప్పగించండి. అప్పుడు ఆయన మీ ప్రణాళికలను మరియు ఉద్దేశములను సఫలపరిచి మిమ్మను బహుగా ఆశీర్వదిస్తాడు. చాలాసార్లు మనము ఇలా చేయాలి, అలా చేయాలి అని మన జీవితాలలో చాలా బిజీగా ఉంటాము. కానీ దేవునికి ప్రాధాన్యత ఇవ్వడము మర్చిపోతాం. కాబట్టి ఈ రాత్రి నుండి ప్రతి దానిని ప్రభు చేతుల్లోనికి అప్పగించాలనే నిర్ణయాన్ని తీసుకోండి. అప్పుడు దేవుడు మీ ప్రతి ఉద్దేశమును ప్రణాళికలను సఫలపరుస్తాడు. అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవాయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చుము. అవును ప్రియులారా, ఈ రాత్రి మీరు చదువుకోవడం, ఉద్యోగము చేయడం, వ్యాపారము చేయడం, వ్యవసాయము చేయడం, వంట చేయడం, లేదా మీరు కారు నడపడం ప్రారంభించే ముందు, లేక మీరు ఏదైనా ఒక పనిని ప్రారంభించే ముందు ఈలాగున ప్రభుతో చెప్పండి, ప్రభువా, నీ సన్నిధి నాకు కావాలి అని చెప్పండి. అందుకే పరిశుద్ధ లేఖన భాగంలో ఇలా చెప్పబడినది, అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును అన్న వచనము ప్రకారము యోబు తన యొక్క సమస్త కార్యములను దేవునికి అప్పగించినందునే అతడు పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను దేవుడు జరిగించాడు. అలాగుననే ప్రియ సహోదరి సహోదరుడా, మనము దేవుణ్ణి ఆశ్రయించి మన ఉద్దేశములను దేవునికి అప్పగించాలి. అప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలను జరిగిస్తాడు. అదేవిధముగా ఈ రాత్రి మీరు ఆయనను వెతికినప్పుడు, మరి మీ పనుల భారమును ఆయనకు అప్పగించినప్పుడు, మీరు చేసే ప్రతి దానిని ప్రభు ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధ లేఖన భాగము ఈలాగున సెలవిచ్చినది, కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఎల్లప్పుడూ ప్రభువును విశ్వసించండి. మరి మీరు చేసే ప్రతి పని చాలా చిన్న పని అయినా ఆయన చేతుల్లోనికి అప్పగించండి. దేవుడు మిమ్మల్ని స్థిరపరచడమే కాకుండా మీ ప్రతి ఉద్దేశమును, మీ ప్రతి ప్రణాళికను ఆయన సఫలము చేస్తాడు. అంత మాత్రమే కాదు, మీ పనుల భారము దేవుని హస్తాలకు అప్పగించుకున్నట్లయితే ఆయన తప్పకుండా ఈ రాత్రి మీ ఉద్దేశాలను సఫలపరిచి మీ ప్రతి కార్యములో దేవుడు మీకు విజయమునిచ్చి మిమ్మను ఆశీర్వదిస్తాడు. అట్టి రీతిగా మన జీవితాలను, మన కుటుంబాలను సరిచేసుకున్నట్టు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీకును, మీ కుటుంబమునకును, మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కనికరము కలిగిన మా పరలోకమందున్న పరమతండ్రి, మీ కనికరము కలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం. దేవ, గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృప కలిగిన రెక్కల చాటున సజీవులనుగా భద్రపరిచిన విధానానికే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం. అయ్యా, ఈ రాత్రి మీరిచ్చిన వాగ్దానానికే మీకు వందనాలను చెల్లించినాం. అయ్యా, మా జీవితాన్ని ఈ రాత్రి నీ చేతులకు అప్పగించుకొనిచున్నాం. తండ్రి, నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మును నీ ప్రణాళికలో నడిపించుము. మరియు మేము నీ నామమునకు మహిమ తెచ్చే విధముగా
మమ్మను స్థిరపరచుము. ప్రభువా, మేము జీవితంలో ఎన్నో విషయాల కొరకు ఎదురుచూస్తున్నాం. దేవా, మమ్మల్ని నీ చేతులకు సమర్పించుకొనుచున్నాం. అయా, మేము చేయు ప్రయత్నాలన్నిటినీ ఆశీర్వదించుము. అది ప్రతిఫలమిచ్చినట్లుగా మార్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన, ప్రతి బిడ్డ ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అయ్యా, రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తంతో ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి నాయన. బిడ్డలు చేస్తున్న పనంతటిని మీరు ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, ఉద్యోగాలు లేక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా, వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను కూడా మీ శక్తివంతమైన రెక్కల చాటున సురక్షితంగా భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం. అయ్యా, ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం. దేవ, శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకొని అయ్యా, బిడ్డలతో మీరుండి ఆ కుటుంబాలలో శాంతి సమాధానము, విడిపోయిన ప్రతి కుటుంబము తిరిగి ఐక్య పడులాగున మీరే ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం. దేవ, నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం. అయ్యా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరచండి. దేవ, మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటిని దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను, మాత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలందరినీ మరొక శ్రేష్టమైన నూతన పరిశుద్ధ దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.